బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, పలువురు నటులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫిలిం నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, పలువురు నటులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఫిలిం నగర్ లో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్న హోటల్లో జరిగిన షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాస్తవాలు ఏంటన్నది దర్యాప్తు చేస్తే కానీ తెలియదు. మొత్తానికైతే పెద్ద ఎత్తున మంటలు పడ్డాయి. అయితే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ ఇంజిన్ కాల్ చేయడంతో వాళ్ళు వచ్చి వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికీ లోపల ఎవరున్నారన్న దాని మీద ఇంకా ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెతుకులాడుతున్నారు. అయితే ఇప్పటివరకైతే ఉన్న సమాచారం ప్రకారం అయితే లోపల ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికీ ఛాంబర్ క్లోజ్ అవుతున్న సమయంలో, అదేవిధంగా అక్కడ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అవన్నీ ఆఫీసులను క్లోజ్ అవుతున్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించింది. కాబట్టి పెద్దగా అసలు ఏం ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఛాంబర్ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న దాని మీద ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పుడే చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే కూడా దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా మొత్తం మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా లోపల అక్కడక్కడగా చెదురుమదురుగా మంటలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఆర్పే క్రమంలో ఉన్నారు. మొత్తానికైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీనికి అసలు షార్ట్ సర్క్యూట్ కారణమా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది మరికొద్ది సమయం అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే ఒక పెద్ద ఎత్తున ఒక ప్రమాదం జరిగేదాన్ని కొంచెంలోనే ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సకాలంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది రావడము, దాన్ని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఫిలిం నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ పలువురు నటులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్, చెప్పండి, ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఎవరికన్నా ఏమన్నా ప్రమాదం జరిగిందా? ఫిలిం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం ఉన్నటువంటి ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదే ఛాంబర్ లో మా అసోసియేషన్, నిర్మాతల మండలి, అలాగే ఫిలిం ఛాంబర్ సంబంధించిన ముఖ్య ఫైల్స్ కూడా ఉండడం జరిగింది. అయితే స్వరుచి హోటల్ అని చెప్పేసి ఆ హోటల్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు మనం ప్రాథమికంగా పోలీసులు అక్కడ నిర్ధారించారు. అక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ కారణమే వల్లనే అక్కడ హోటల్లో ఉన్నటువంటి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కూడా వెనక వైపు నుంచి రావడంతో ఆ వెనక పక్కనే చాలా భారీ ప్రమాదం తప్పని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిలిం నగర్ లోనే అతి కుతవేటి దూరంలోనే అక్కడ ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఉండడంతో ప్రమాదాన్ని కొంచెం నివారించగలిగారు. లేకపోతే పొరపాటున కూడా వారు లేట్ అయి ఉంటే అక్కడే రెస్ట్ హౌస్, సినీ ప్రముఖులు ఉన్నటువంటి రెస్ట్ హౌస్, అలాగే మా అసోసియేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ పక్కనే ఉంటుంది. అక్కడే ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉండడంతో ఈ ప్రమాదం దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, అలాగే నటులు అశోక్ కుమార్ వెంబడే అక్కడ చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ స్టేషన్ కూడా అధికారులు పక్కనే ఫిలిం నగర్ లోనే ఈ స్టేషన్ ఉండడంతో ప్రమాదాన్ని కొంత వివరించగలరు. ప్రస్తుతానికైతే ఇక్కడ మంటలు ఆర్పారు. ఎటువంటి ప్రమాదం అయితే కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఇది స్వదేశ్ హోటల్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ప్రాథమికంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి పెద్ద ప్రమాదం నుంచి అయితే ఫిలిం ఛాంబర్ బయటపడిందని చెప్పొచ్చు. ఒక ప్రమాదం జరిగింటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ముఖ్యమైన ఫైల్స్ అంటే మా అసోసియేషన్ పైనే, ఈ మంటల పైనే అక్కడ మా అసోసియేషన్ ఉంటుంది. అతని పక్కనే ఫిలిం ఛాంబర్ ఉంటుంది. ఫిలిం ఛాంబర్ లో కూడా కొన్ని వందల మంది నిర్మాతలకు సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి ఫైల్స్ కానీ ఉంటాయి. అవన్నీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ముందుగా గుర్తించారు. వెంటనే ఎప్పుడైతే ఫైర్ రావడం జరిగిందో అక్కడ ప్రాథమికంగా ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడం, వారు వెంటనే రావడం. అయితే ఈ ఏరియాకి సంబంధించి ఫిలిం నగర్ లోనే కొత్తవేటి దొరికే సాయిబాబా టెంపుల్ దగ్గర ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఉండడంతో ఈ యొక్క ప్రమాదాన్ని నివారించగలిగారు. మొత్తానికైతే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తాత్కాలికంగా అక్కడ మన ప్రస్తుతానికి మండల కూడా ఆ మంటల కారణం ఏంటి, జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, పోలీసులు కూడా అక్కడ సమాచారాన్ని అక్కడ ఛాంబర్ సంబంధించిన పెద్దలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదానికి జరిగిన కారణాలు కూడా పరిశీలించకపోతే అక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా రెస్ట్ హౌస్, దీన్ని మంటల పైనే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ యొక్క రెస్ట్ హౌస్ ఉంటుంది. ఎవరికైనా నిర్మాతలకు లేదా ఈ మహారాష్ట్ర సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగేటువంటి ఉన్నది కాబట్టి, ముఖ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఛాంబర్ పెద్దలు కూడా అక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలని కూడా అక్కడ ప్రాథమికంగా చూసినటువంటి పరిస్థితి చూస్తున్నాను. థ్యాంక్ యూ అశోక్.